ఆయన ఈ రాజకీయాలకు సరిపడవు, నేను ఈ రాజకీయాలు ఇమ్మలేని, ఇలాంటి రాజకీయాల్లో మనకు అక్కర్లేదు అనుకుని ఆయన విరమించుకున్నప్పుడు కూడా ఆయనతో మేము ప్రయాణం చేసి, ఆయన ఎలాంటి డౌన్ఫాల్లో ఉన్నా, ఎలాంటి అప్పులో ఉన్నా సరే మేము ఆయన కూడా ప్రయాణం చేసి ఈ రోజు వరకు కూడా ఏ పుట్టినరోజు కూడా మేము ఆయనది ఎప్పుడు కూడా ఆపకుండా ఇలాగే కానించుకుంటూ వచ్చాం. మరొక విషయం, ఈ సందర్భంలో చిన్న విషయం మనం చేస్తాను మీకు సోదరులారా. రక్తదానం అనేది మనం డైరెక్ట్ గా లైవ్ ఇద్దాం. వందలాది బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి మనం పాడు చేసుకోవద్దు. లైవ్ లో రక్తదానం ఇద్దాం. ఒక రిజిస్టర్ చేసి మన పేర్లు రాసుకుని మనం ఎవరి కాదో పేషెంట్ దగ్గరికి వెళ్ళి మన లైవ్ లో రక్తదానం ఇచ్చినట్టు మనం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ 50 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు రక్తదానం ఇచ్చేసి అవి ఎక్కడికి వెళ్తాయి, ఎందుకు వెళ్తాయి కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజున. కేవలం చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి వారి అబ్బాయి వీళ్ళు పుట్టినరోజు సందర్భంగానే ఈ రక్తదానం ఇంత ఎక్కువగా జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడికి బయటకు వెళ్తే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మనం లైవ్ లో ప్రతి ఒక్కరికి పెట్టిద్దాం. దాన్ని ఈ బ్లడ్ ని సక్రమంగా జరిగేటట్టు, పేషెంట్కి అందేటట్టు కూడా చూద్దాం ఈ సర్వనాత్మకంగా తెలియజేసుకుంటూ, అలాగే మా మరో అన్నయ్య గారు పెద్దింట్లో కూడా చైర్మన్ గారు గణపతి గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.